నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను వీక్షించేందుకు వచ్చిన విదేశీ పర్యాటకులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందట. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం చెప్పడంతో అక్కడికి వెళ్లిన విదేశీ పర్యాటకులు భయంతో గడుపుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసాన్ ప్రావిన్స్ తీవ్రవాద సంస్థ విదేశీ అతిథులను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. చైనీయులు, అరబ్ భారతీయులను లక్ష్యంగా చేసుకోవచ్చని, సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లో రిక్షా, బైకులు మాత్రమే వెళ్లే చోట విదేశీయుల కిడ్నాప్లకు ప్లాన్ చేస్తున్నారని పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 1996 క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ ఐసీసీ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తోంది. 2009 లాహోర్లో శ్రీలంక క్రికెట్ జట్టు బస్సుపై జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ పాకిస్తాన్ నుండి పూర్తిగా కనుమరుగైంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు క్రికెట్ను తిరిగి దేశానికి తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఐసీసీ వారికి 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్టింగ్ హక్కులను అందించింది. అయితే ఏ విషయంలోనూ పాకిస్తాన్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. ఉగ్రవాద దాడికి అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతో పాకిస్తాన్ భద్రతా దళాలను హై అలర్ట్లో ఉంచింది. విదేశీ అతిథులకు మరింత రక్షణ కల్పించే చర్యలను చేపట్టింది. అయితే ఈ కొత్త ముప్పు పాకిస్తాన్ దేశానికి వెళ్లాలంటేనే విదేశీయులు భయపడేలా చేస్తోంది.